ఎప్పుడైతే దేవుని వాక్యము క్రియగా మారుస్తామో మనం ప్రతిదీ, ఇందులో వాక్యం దీని గురించి ఏం చెప్పాడు, దీని గురించి ఏం చెప్పాడు, సెల్ ఫోన్ ముందు కూర్చున్నా లేదా టీవీ ముందు కూర్చున్న వాక్యం ఏం చెప్తుంది? దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానులుగా ఉండునట్లు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పింది. అప్పుడు నీకు అది గుర్తు రావాలి, దీని ముందు నేను కూర్చున్నాను, టైం పాస్ చేస్తున్నాను, దీనివల్ల నాకు వచ్చే ఉపయోగం లేదు, టైం పోవటం తప్ప. ఈ టైం అంతా కూడా ఇలాగ వ్యర్థమైన వాటిని, ఎవడెవడో చేసిన వాటిని చూసుకుంటా నేను కూర్చుంటే నేను సాధించేదేం ఉండదు. నేనేదన్నా సాధించి, నేనేదన్నా ఫలభరితంగా మారి 10 మందికి ప్రయోజనమై ఇక్కడి నుంచి వెళ్ళాలంటే నా టైము ఈ చెత్త వాటికి కాదు, నా టైము అర్థవంతంగా ఖర్చు పెట్టాలి. అదే కదా వాక్యం చెప్పిందని. అట్లా ప్రతి పార్ట్లో వాక్యం చూడు. ఒక స్త్రీని చూసావు, అందంగా కనిపించింది నీకు, వెంటనే వాక్యం మాట్లాడుతుంది నీతో. ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి ప్రతివాడు అప్పుడే తన హృదయం ఆమెతో వ్యభిచారం చేసిన వాడు, అబ్బో దేవునికి స్తోత్రం, వద్దు నాయన, నాకు వద్దులే నాయన, నా సోదరి నా సోదరుడు వద్దు నాయన, నాకు ఈ దరిద్రపు ఆలోచన వద్దు. నువ్వు ఎప్పుడైతే నువ్వు వాక్యం చేత సంధించబడతావో, ఆ వాక్యం క్రియగా మార్చుకొని నువ్వు తప్పించుకొని పక్కకి వెళ్ళిపోతావో, ఆశీర్వాదపు జల్లు నీ మీద గురవటం మొదలైంది. పోతీఫెరో భార్య దగ్గర కొలకటం మొదలు పెడితే యోసేపు, పోతీఫెరో భార్య అవకాశం ఇచ్చిందండి, పిలిచి అవకాశం ఇచ్చింది. రారా హాయిగా పాపం చేద్దాం, ఇంట్లో సొమ్మంతా పెడతాను, తిని ఎంజాయ్గా బతుకుదురు కదా, మంచిగా ఉంటారా లైఫ్, రారా అబ్బాయి అని. యోసేపు కక్కుర్తిపడి ప్రలోభానికి లోనై ఒకవేళ అక్కడే బెండాయి ఆగిపోతే, ఆ పాపానికి చోటిచ్చి ఆగిపోతే ఏమయ్యేవాడో తెలుసా? సర్వనాశనం అయ్యేవాడు. ఎవ్వడికి ఉపయోగపడేవాడు కాదు, తను తాను నాశనం చేసుకునేవాడు. తనకు ఆశ్రయం ఇచ్చిన పోతీఫెరో కుటుంబాన్ని కూడా నాశనం చేసేవాడు. ఆ చిన్న పాపానికి తను లోబడ్డట్టయితే నాశనకర్తగా మిగిలిపోయేవాడు యోసేపు. అంతే కదండి, అక్కడే ఆగిపోయేవాడు, కులుకుతా ఉండేవాడు. ఇంకా ఐగుప్తు ప్రధాని లేదు, ఫరో దగ్గర నాయకత్వం లేదు, అన్నలకి కరువు కాలంలో ఆ ఐగుప్తు ప్రజలకి, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకి అన్నం పెట్టి అన్నదాత అయ్యేవాడు కాదు, ఇవన్నీ ఉండేవి కాదు. చూసావా పాపం ఎక్కడ కొట్టబోయిందో? పాపం అలా పట్టుకుంటుంది అన్నమాట. కీలకమైన పాయింట్ల్లో పాపం ఆకర్షిస్తుంది. అవన్నీ వద్దురా బాబు, ఇదిగో ఈ మనిషి దొరికింది, ఈమెతో ఎంజాయ్ చేయి, పైసలు ఇస్తుంది, తిను, ఆనందించు, మునుగు, తేలు, ఈ కుటుంబాన్ని నాశనం చేయి, నిన్ను నాశనం చేసుకో, సూపర్గా ఉంటుంది, మజాగా ఉంటుంది, భలేగా ఉంటుంది, ఎంజాయ్, రారా అని పిలిచింది పాపం. పోవే, పో, నాకొద్దు, నాకొద్దు, నా ప్రభు వద్దన్నాడు, నా ప్రభుకి ఇష్టం లేని పని నాకొద్దు. వార్నింగ్ మళ్ళీ చూడు, పాపం లొంగనందుకు బెదిరింపు కూడా వచ్చి, రే పాపానికి లొంగకపోతే నీ అంతు తేలుద్ది, నిన్ను జైలు పాలు చేస్తా, ఆడది అబద్ధం ఆడితే గోడ కట్టినట్టుంటుంది, నీకు మామూలుగా ఉండదు, నీ మీద నెపం వేస్తా, నీ అంతు తేలుస్తా అంది. నీ చేతనైంది చేసుకో, నేను మాత్రం ఆ నీచానికి తలొంచను అని పాపముతో రాజీ పడలా. అంటే తన లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అది. ఆ టర్నింగ్లో తను పాపానికి తల ఉంచలా. అది ఎంత ప్లస్ అయిందంటే, ఒక్క దెబ్బతో ఎంతమందికి దీవెనంటే తరతరాలకు దీవెనగా మారిపోయాడు ఆయన. లక్షలాది ప్రజలకు దీవెనగా మారిపోయాడు. అందుకే చెప్తాడు దేవుడు, రే వద్దు, బెండ వద్దు నాన్న, పాపానికి బెండ వద్దురా, అల్పకాల పాపభోగాన్ని ప్రేమించొద్దురా. అసలు ఎట్లా ఉంటుందో తెలుసా? లైఫ్ లాంగ్ సరిపోయిద్దిరా బాబు ఈ మనిషి, అబ్బా సరిపోతాడు ఇతను, అబ్బో సరిపోతుంది ఈమె, ఇంకా నాకేం అవసరంలా, అబ్బో నాకు మామూలు మనిషి దొరకలా, అబ్బో నాకు మామూలోడు దొరకలా, అబ్బో ఇక మామూలు సుఖం కాదు, ఇక జీవితంలో దిగులు లేదు, లైఫ్ సెట్లు. నీ బొందన్నర బొంద. పాపం వల్ల కలుగు భ్రమ అలా ఉంటుంది పిచ్చిదానా, పాపం వల్ల కలుగు భ్రమ అలా ఉంటుందిరా పిచ్చోడా. వెరీ డేంజర్ నాన్న. ప్రలోభానికి లోబడితే నాశనమే నాయన. ఎప్పుడు పాపము దీవెన దాదు, పాపం ఎప్పుడు గాయమే మిగులుస్తుంది, నొప్పినే కలిగిస్తుంది. దాని జాతి లక్షణం అది. అర్థమైందా? నీతి, పరిశుద్ధత, పవిత్రత ఎప్పటికీ ఆశీర్వాద కారణం. ఫోటో తప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. అదే ఇంకొకరోడికి అట్లాంటి ఛాన్స్ వస్తే, ఇంకొకటి అట్లాంటి ఛాన్స్ వస్తే, యోసేపు కాకుండా కక్కుర్తోడికి ఎవడికన్నా ఛాన్స్ వస్తే ఆడే కూర్చునేవాడు. సరే అమ్మగారు, ఇంక అంతకంటే కావాల్సింది ఏముందండి, మరి మీరేమో మరి ఇక నన్ను ఇష్టపడ్డారు, మరి ఇక నాలాంటి వాడు మరి లేకపోతేనే కదా, కాబట్టి మరి ఇక దాన్ని ఏముంది కానీ మరి మీ మాట తీసేయకూడదు కదా
అని బెండ్ అయితే నాశనమే. ఈరోజు నువ్వు నచ్చావు, నీకు బెండ్ అయింది, భర్తను మోసగించడానికి ఇష్టపడింది. రేపు ఇంకొకడు నచ్చుతాడు, నిన్ను భర్తని మోసం చేసి ఇంకొకటి వైపు చూసిద్ది, వాడి మీద ఇరిటేట్ కలిగిద్ది. ఇంకొకటి నచ్చుతాడు, నిన్ను వీడిని వాడిని మొత్తం ఇంకొకడిని. ఎక్కడ నమ్మకరా? తన భర్తకు నమ్మకంగా లేని స్త్రీ నీకెలా నమ్మకంగా ఉండగలిగిద్దిరా నిద్రమోహోడ అని అనొచ్చుగా. నేను అనలే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ నీకు అట్టుండదు. నీకు ఎట్టుండదు తెలుసా? తేలిపోతుంటుంది, స్వర్గలోకాల్లో తేలిపోతుంటుందిరా నీకు మత్తు తమ్ముడా. కానీ దెబ్బ పడ్డ తర్వాత దిమ్మ తిరిగి అప్పుడు ఏడ్చుకుంటూ కూర్చుంటావు. అప్పుడు ఎంత మొత్తుకున్నారా? అందుకే యోసేపు పాపమును అసహించుకున్నందున ధన్యచరితుడయ్యాడు. నీతికై నిలబడినందున చెరసాల పాలు కావటానికి ఇష్టపడ్డాడు అని బెండవల ధన్యుడయ్యాడు. తనను అమ్ముకున్న అన్నలకు అన్నదాత అయ్యాడు. తనకు ఆశ్రయం ఇచ్చిన ఐగుప్తు రాజైన ఫరోకి దీవెనకరమయ్యాడు. ఐగుప్తు ప్రజలందరికీ ఆశీర్వాదకరమయ్యాడు. నేను చెప్పనా, ఒకవేళ యోసేపు అక్కడ నిలబడకపోతే ఇశ్రాయేలు 12 గోత్రాలు ఉండేవి కావు. తెలుసా మీకు ఆ సంగతి? యోసేపు అక్కడ ఉండకపోతే ఇశ్రాయేలు 12 గోత్రాలు ఉండేవి కావు. కరువు కాలంలో 7 ఏళ్ల కరువులో మొత్తం చచ్చేవాళ్ళు. 12 గోత్రాలు లేకపోతే 12 గోత్రాలు యూదా గోత్రం లేదు. యూదా గోత్రం లేకపోతే యేసుక్రీస్తు వంశావళి లేదు. ఇక అందులో దావీదు లేడు, ఇక యోసేపు లేడు. చూసారా? అంటే ఆ ఒక్కడక్కడ నిలబడటం వల్ల తరతరాలకు దీవెన ఎలా అయ్యాడో అర్థమైంది ఇప్పుడు మీకు, ఎలా అయ్యాడనమాట. అందుకే చెబుతున్న, పాపం వల్ల కలుగు భ్రమచేత మోసపోయి దాన్ని హత్తుకోకండి, నాశనం అవుతారు. ఖచ్చితంగా నాశనమే మిగిలిచింది. పాపం ఎప్పుడు మంచి చేయదు, దాని జాతి లక్షణం అది. కలుగుతాయి కొన్ని వ్యామోహాలు, శరీరాన్ని బట్టి కొన్ని భ్రమలు కలుగుతాయి, వాటిని అధిగమించాలి బిడ్డ. పరిశుద్ధత ఎప్పటికీ దీవెన. ఆమేన్. కాబట్టి పాపము క్రియగా మారొద్దు. మరి ఏం మారాలి? దేవుని వాక్యం క్రియగా మారాలి. పాపం చేసే సన్నివేశాల్లో కూడా వాక్యమే నీ గుర్తు రావాలి. పొరుగువాడు ఆకలితో ఉంటే వాక్యం ఏం చెప్పుచున్నది? నిన్ను వల్ల నీ పొరుగువాణిని ప్రేమించు, నీకున్న దానిలో అంతా సాయం చేయి, నేను చేస్తా. వాక్యం నెరవేర్చి దేవుని వైపు చూడు. దేవా, నీ వాక్యం నేను నెరవేర్చా, మరి నా సంగతి ఏంటంటే ఇస్తా బేటా, నీకు దీవెన ఇస్తానంటాడు ఆయన. నా మాట చెప్పావు కదా, నా మాట చేసావు కదా, నేను అద్భుతం చేస్తా బేటా నీకు.